ఈరోజు మనం ఈ బేబీని డిశ్చార్జ్ చేస్తున్నాము. 35 days బేబీ, 29 weeks 3 daysకి పుట్టింది ఈ బేబీ. తర్వాత బేబీకి రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ వచ్చింది. సో మనం సిపాప్ మీద పెట్టాము. దాని మీద నుంచి మెల్లగా హెచ్ఎఫ్ఎన్సీ, దాని మీద నుంచి రూమ్ ఎయిర్కి తీసుకొచ్చాము. తర్వాత బేబీకి ఫీడ్ ఇంటాలరెన్స్లు వచ్చినాయి అనమాట. ఫీడ్ ఇస్తుంటే అరాయించుకోలేకపోవటము, ఉబ్బరం ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు వచ్చినాయి. ఆ టైంలో ఫీడ్ ఆపి మళ్ళీ రీస్టార్ట్ చేశాము. అంతే తప్ప ఇంకా మేజర్గా బ్రెయిన్లో బ్లీడ్లు కానీ, పీడిఏ కానీ, ఎన్ఈసీ కానీ వేరే కాంప్లికేషన్స్ ఏమి రాలేదు. సో ఈరోజు సక్సెస్ఫుల్గా మనం ఈ బేబీని డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం. బర్త్ వెయిట్ 1.220 kgs, ఈరోజు వచ్చి 1.6 kgs వెయిట్ ఉంది. అండ్ బేబీ ఈజ్ గోయింగ్ వెరీ వెల్. నా పేరు ఆలపాటి లక్ష్మి, మాది సత్తనపల్లి. మా అమ్మాయి విజయలక్ష్మి. మేము జర్నీలో ఉండగా అమ్మాయికి మధ్యలో పెయిన్స్ వచ్చినాయి. ఇమీడియట్గా రమేష్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. అమ్మాయికి బేబీ కొంచెం ట్రబుల్గా ఉందని చెప్పారు. బేబీని సర్జరీ చేసి తీయాలని చెప్పారు డాక్టర్ అనురాధ మేడం గారు. 2 రోజులు ఉన్నాకైనా నార్మల్ డెలివరీ చేస్తాను, బేబీ నమ్మకం తక్కువ అని చెప్పారు. మాకు బేబీ కావాలి ఇంపార్టెంట్ అనగానే మేడం సర్జరీ చేసి బేబీని తీశారు. తర్వాత బేబీ కొంచెం శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉండి ఎన్ఐసిలో పెట్టాలని చెప్పారు. మేడం దగ్గరికి వచ్చాము. మేడం ఇట్లా పరిస్థితి మాది, బేబీ 7వ నెలలో పుట్టింది, బేబీని కొంచెం ఎన్ఐసిలో పెట్టాలని చెప్పారు. మాకు మనీ పరంగా మాకు ఇబ్బందిగా ఉందని చెప్పాము. హాస్పిటల్ మేనేజ్మెంట్ మాకు చాలా సపోర్ట్ చేశారు మనీ పరంగా అంతా. మేడం మా బాబుని చాలా చక్కగా క్లియర్గా బాగా చూసుకున్నారు. బ్లడ్ క్లాట్ అవ్వటం, బ్రెయిన్లో హార్ట్ ప్రాబ్లం ఇట్లాంటివి వస్తాయని మాకు ముందుగానే చెప్పారు. లక్కీగా మా బాబుకి అట్లాంటివి ఏం జరగకోకుండా డాక్టర్ అనితా మేడం గారు బాగా చక్కగా చూశారు. మా బాబుని బాగా ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ పరంగా అసలు ఎట్లాంటి ఇబ్బంది కానీ ఏమీ లేవు. నేను బయట చాలా హాస్పిటల్లో చూశాను. మా పెద్ద మనవడిని తీసుకెళ్ళినప్పుడు అక్కడికి ఇక్కడికి చాలా వేరియేషన్ ఉంది. ఎవరికైనా నేను ఇక్కడికే సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ట్రీట్మెంట్ పరంగా అసలు సూపర్గా ఉంది. మేడం ఇంకా బాగా చూస్తున్నారు. అసలు ఏ ఇబ్బందులు లేవు ఇక్కడ. ప్రత్యేకంగా డాక్టర్ అనితా చాగంటి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.